ఫుడ్ కలర్ లేకుండా మీరు హల్వా తినాలనుకుంటే మాత్రం ఈ ఆరెంజ్ హల్వా అనేది ప్రిపేర్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఇది ఆరెంజ్ ఫ్లేవర్‌తో అయితే చాలా బాగుంది. నార్మల్‌గా హల్వానైతే ఫుడ్ కలర్‌తో ప్రిపేర్ చేస్తారు. ఇందులో ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్ లేకుండా ఉంది. సో, ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా అయితే 4 ఆరెంజెస్ తీసుకొని పీల్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో గింజలైతే తీసేయాలి. ఈజీగానే వచ్చేస్తాయి గింజలనేది. సో, మీకు జ్యూసర్ ఉంటే అయితే ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ ఆరెంజెస్‌ని మిక్సీ గిన్నెలో వేసుకొనైతే అవసరమైతే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మనము ఇక్కడ పిప్ అనేది లేకుండా జ్యూస్‌నైతే తీసుకోవాలి. దానికోసం అయితే స్ట్రెయినర్ తీసుకొని మనం కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకొని మొత్తం జ్యూస్ అయితే లేకుండా తీసుకొని పిప్ అనేది పక్కన పెట్టుకోవాలి. దాన్ని ఫేషియల్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ షుగర్ అనేది హాఫ్ కప్ తీసుకుంటున్నాను. మీకు షుగర్ ఎక్కువ స్వీట్‌నెస్ కావాలనుకుంటే ఒక ఫుల్ కప్ తీసుకోండి. తర్వాత కార్న్ ఫ్లోర్ ఒక కప్ తీసుకొని ఎక్కడ ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలన్నమాట. నెక్స్ట్ స్టవ్ పైన పాన్ పెట్టుకొని మనం కలుపుకున్న ఆరెంజ్ మిశ్రమాన్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. సో, యాడ్ చేసుకున్న తర్వాత మనమైతే లో టు మీడియం ఫ్లేమ్‌లో అనుకుంటూ మాత్రమైతే గరిటెను కలుపుతూ ఉండాలి. ఎక్కడ మనం గరిటె అనేది తీయొద్దు. ఒకవేళ మనము నెయ్యి అనేది ఎప్పుడు వేస్తామో అప్పుడు తప్ప మిగతా టైంలో మనం గరిటె అనేది ఊరికే తిప్పుకుంటూనే ఉండాలన్నమాట. లేకపోతే ఉండలు వచ్చేస్తాయన్నమాట. నాన్ స్టాప్ కలుపుతూనే ఉండాలి. ఎక్కడ ఉండలు కట్టకుండా. ఇది ఎంతసేపు కలపాలంటే మనకు హల్వా అనేది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇది ఆరెంజ్ హల్వాకే కాదు, ఏ హల్వాకైనా ఇంతే అండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో, మనం కట్ చేసుకోవడం పీసెస్ అనేది వేడి మీద కట్ చేయొద్దు. చల్లారిన తర్వాత వేరొక బౌల్లో కానీ అదే బౌల్లో కానీ కట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే వేరొక ప్లేట్లోకి తీసుకొని అయితే కట్ చేస్తున్నాను. ఎంతో టేస్టీగా ఉండే మనకు ఆరెంజ్ హల్వా అనేది రెడీ అయిపోయింది. సో, ఎంత సాఫ్ట్గా ఉన్నాయి చూడండి. మీకు కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.